ఇవాళ ఎంత బాధ అవుతుందంటే ప్రభాకర్ రావు గారు డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ కాదు. ప్రభాకర్ రావు గారు ప్రమోట్గా ఐఏఎస్ కన్ఫర్డ్ అయ్యి ఇవాళ కేసీఆర్ తన సుట్టరికమా, తన చెప్తే పని నమ్మకంగా చేసేవాడా అంటే ఆఫీసర్లు చట్టానికి లోబడి పనిచేసే వాళ్ళు ఉండొద్దు, తన ఇష్టానికి లోబడి పనిచేసే వాళ్ళు ఉండాలని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఐబి అనేది ఒక బాధ్యతాయుతమైన సంస్థ. దానికి ప్రభాకర్ రావు గారిని మొట్టమొదటిగా నియమించారు. 2020లో అనుకుంటా ఆయన రిటైర్డ్ అయ్యిండు. ప్రభాకర్ రావు గారు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఎస్ఐబిలో కొనసాగించడం అంటే ఎంత బాధ్యతారహితమో, నిబంధనలకు ఎట్లా విరుద్ధమో, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఎట్లా తుంగలు తొక్కిందో ఇంతకంటే నిదర్శనం లేదు. ఇదే ఎలిజిబిలిటీ లేని, ఒకవేళ ఆయన నిజంగానే ఎఫెక్టివ్గా పనిచేసే ఆఫీసర్ అయితే, గొప్పవాడే అయితే ఓఎస్గా పెట్టుకోవచ్చు, వేరే బాధ్యతలు పెట్టుకోవచ్చు, ఒక సలహాదారుగా నియమించుకోవచ్చు, సూచన సలహాలు తీసుకోవచ్చు, కానీ బాధ్యతాయుతమైన పోస్టుల్లో పెట్టద్దు. కానీ రిటైర్డ్ అయినటువంటి ప్రభాకర్ రావుని ఒక ఐపీఎస్ ఐజీపీ స్థాయిలో ఉన్న ఆఫీసర్ చేయాల్సిన డ్యూటీలో అక్రమంగా నియమించిండు. ఎస్ఐబిలో అక్రమంగా నియమించడమే కాకుండా చాలా కీలకమైన రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. హోంమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ లా అండ్ ఆర్డర్ ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కేసీఆర్ దగ్గరనే ఉంటుంది, ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటుంది. మరి ఆ ఇంటెలిజెన్స్ కూడా ప్రభాకర్ రావు గారినే ఇల్లీగల్గా ఆయనకు ఎలిజిబిలిటీ లేకున్నా కూడా అంత కీలకమైన బాధ్యతలో 9 నెలల పాటు ఇంటెలిజెన్స్కి ఎస్ఐబికి వారు నియామకం కాబట్టి మొన్న వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ప్రణీత్ రావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, లేదా రాధాకిషన్ రావు గారు కావచ్చు, ఇతరులు ఎవరు చెప్పినా పైన మా అధికారుల యొక్క ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా చేసినామని చెప్తా ఉన్నారు. అంటే సమాచారాన్ని సేకరించిండ్రు. ఇవాళ సమాచారాన్ని అందించడమే కాకుండా వాళ్ళు ఆదేశిస్తే దాన్ని కాలబెట్టేటువంటి దుర్మార్గాలు కూడా ఉడగట్టమని చెప్తున్నారు. దాన్ని మొత్తం తీసుకుపోయి మురికి కాలంలో వేసినాం, మూసిలో వేసామని చెప్తా ఉన్నారు. స్వయంగా ప్రభాకర్ రావు గారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఆదేశించినటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్లే కాకుండా ఇవాళ కింద ఉన్న వాళ్ళు ఇంతకుముందు చెప్పిన ప్రణీత్ రావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, రాధాకిషన్ రావు గారు కావచ్చు, ప్రైవేట్లో ఉన్న శ్రావణ్ కుమార్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ వేరే ఫోన్లను కూడా ట్యాప్ చేసిండ్రు. బిజినెస్ పీపుల్ ఒక ఫోన్ నెంబర్లు కావచ్చు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇవాళ అనేక వాళ్ళ ఈ ఫోన్ ట్యాప్ చేసి బాధ అనిపించే సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న ఇంద్రసేన్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ అయిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే, ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేటువంటి జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయడం, స్వయంగా మంత్రుల ఫోన్లే ట్యాప్ చేయడం, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేయడం ఇవాళ ఎంత దుర్మార్గమైందో మనకు అర్థం కావాలి. చివరికి వాళ్ళ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి హెచ్ఓడీల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, పోలీస్ అధికారుల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఇది ప్రజాస్వామ్యానికి పాత్రడానికి పరాకాష్ట అయింది. ఆనాడు 1975 ఇవాళ 50 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు వ్యక్తుల స్వేచ్ఛను హరించి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి మొత్తం దేశాన్ని జైలుగా మార్చి ఆనాడు ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ చట్టాన్ని బట్టి వేల మంది మీద కేసులు పెట్టి వందల మందిని జైలు పాలు చేసి ఇవాళ కొంతమందిని అడ్రస్ లేకుండా సావగొట్టినటువంటి నల్ల చీకటి అధ్యాయాలు మళ్ళీ ఇవాళ ఈ రూపంలో కనబడతా ఉన్నాయి. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇవాళ 50 సంవత్సరాలు గడిచింది ఈ దేశంలో, ఎమర్జెన్సీని తీసుకొచ్చి 50 సంవత్సరాలు గడిచింది. ఇవాళ మనం గవర్నర్ల ఫోన్లు, జడ్జిల ఫోన్లు, స్వయంగా మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి సంఘంలో పేరున్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొట్టి ఇవాళ అనేక రకాల అక్రమాలు, దుర్మార్గాలు జరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ ఎంక్వైరీ అయితే ఉందో
నత్తనడక జరగకుండా దీంట్లో ఎవరు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు గారు ఇలాంటి పని చేసిండు, ఇవాళ కింద ఉన్న అధికారులు ఎవరి ఆదేశాల మేరకు చేసిండ్రు, ఎందుకు కాలబెట్టాల్సి వచ్చింది, ఎందుకు మొత్తం చార్జ్ చేయాల్సి వచ్చింది, ఇవన్నిటి మీద సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ప్రజాస్వామ్యం బతుకుండాలంటే, రాజ్యాంగం మీద ప్రజలకు విశ్వాసం కలగాలంటే, ఫండమెంటల్ రైట్స్ ఉండాలంటే తప్పకుండా ఇప్పుడు కనుక చర్య తీసుకుంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప లేకపోతే లేదు. కాబట్టి వాళ్ళు ఎంతటి వారైనా తప్పకుండా దీని మీద విచారణ సమగ్రంగా చేయాల్సిందే, దోషులను ఐడెంటిఫై చేయాల్సిందే, చట్ట ప్రకారంగా శిక్షించవలసిందే, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందే, ప్రజలకు ఒక గొప్ప సందేశం పంపాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ఇవాళ వాళ్ళతో కొలుడైనట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఇవాల్టి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా.